ఇక్కడ తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన భ్రష్టుడైనటువంటి యాసావు. జ్యేష్ఠత్వము అనేది ఇజ్రాయేల్ ప్రజలలో ఎవరైతే పెద్ద కుమారుడిగా ఉంటాడో ఆ పెద్ద కుమారుడికి తండ్రి యొక్క హక్కులు అనేవి, ఆశీర్వాదాలు అనేవి తండ్రి తదనంతరం కూడా రెండంతల పాలుగాను, రెండంతల ఆశీర్వాదముగాను తండ్రి తర్వాత తన పేరు, తన హక్కు, తన ఆశీర్వాదము ఎంతమంది పేరు ఉన్నప్పటికీ పెద్ద కుమారునికే జ్యేష్ఠత్వపు హక్కులు అనేవి చెందుతాయి. అలాంటి జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు బైబిల్ గ్రంథంలో యాసావు అనేటువంటి వ్యక్తి. అలాగే దాన్ని తృణీకరించాడు, దాన్ని నిర్లక్ష్యం చేశాడు, భ్రష్టుడిగా మారిపోయాడు. మరి బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, తండ్రి ఇస్సాకు రెబెకా గొడ్రాలుగా ఉన్నప్పుడు భర్త అయినటువంటి ఇస్సాకు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి దేవుడు రెబెకా గర్భాన్ని తెరిచాడు. అలా తెరిచినప్పుడు ఆ గర్భంలో ఇద్దరు కవల పిల్లల్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు బహుమానంగా ఇచ్చాడు. అయితే అక్కడ ఒకసారి మనము ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. ఆమె గర్భములో ఇద్దరు శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. అంటే తన గర్భంలోనే ఇద్దరు శిశువులు, ఇద్దరు మగ పిల్లలు. ఎవరంటే యాసావు, యాకోబు. ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు కవలలు. అంటే ఇక్కడ వారిద్దరూ కూడా గర్భంలోన 9 నెలలు నిండక మునిపే తల్లి గర్భంలో పెనుగులాట ప్రారంభించబడ్డాలి. అంటే పుట్టడానికి నేను ముందు అనేటువంటిది గర్భంలో ఉన్నప్పుడే ఇద్దరు పిల్లలు. ముందు ఎవరు రావాలి? పెద్దోడు రావాలి, తర్వాత రెండోవాడు రావాలి. కానీ పెద్దోడు కంటే ముందు రెండవ అనేటువంటి యాకోబు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న పిల్లలంటారు. అయినప్పటికీ తన మడిమడి పట్టుకొని బయటకు వచ్చినట్టు మనం చూడగలము. అయితే ఈ విషయమే తల్లి, నేను చచ్చిపోతాను, అసలు నేను బ్రతకడం ఎందుకు అంటే అంత పోట్లాట అనేది తన గర్భంలో జరిగింది. అంటే పిల్లగా ఉన్నప్పుడే ఇద్దరు పోట్లాడుకుంటున్నారు, యాసావు, యాకోబు. అలా ఆమె తట్టుకోలేకపోతుంది. 9 నెలలు కదా గర్భంలో. మరి 9 నెలలు కూడా మరి ఇద్దరు పోట్లాడుతున్నారు, గర్భంలో పెరుగులాడుతున్నారు. నువ్వా నేనా అని వారు పెరుగులాడుతుంటే ఆమె బాధ అనిపిస్తుంది. ఇలాగైతే నేను బ్రతుకుట కంటే చచ్చిపోవడమే మేలని అనుకుని దేవుని ఎందుకోసం బ్రతకడం ఎందుకు నేను అనుకుని దేవుని అడిగాను వెళ్ళినప్పుడు అప్పుడు యెహోవా అంతే అంటున్నాడు, 2 జనాలు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వస్తాయి. 2 జనపదములు, 2 పెద్ద జనాంగాలు నీ గర్భంలో ఉన్నాయి. వాళ్ళు సామాన్యమైన కాదు. 2 జనపదములు
జనపదములు నీ గర్భంలో ఉన్నాయి కనుక వారు వెలుగులాడుతున్నారు. అయితే ఆ 2 జనపదములు నీ కడుపులో ప్రత్యేకంగా వస్తారు. వాళ్ళు ప్రపంచంలో గొప్ప జనాంగంగా, ఒక ప్రత్యేక జనాంగంగా, ఒక ప్రత్యేక జనపదములుగా నీ కడుపులో బయటకు వస్తారు. అయితే ఒక జనపదము కంటే మరొక జనపదము బలిష్టమై ఉండెను. పెద్దవాడు చిన్నవానికి దాసుడు. భవిష్యత్తుల గురించి ముందుగానే దేవుడు తెలియజేస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే గర్భంలో పడినప్పుడే దేవుడు దగ్గరికి వెళ్ళింది తల్లి రెబెకా, ప్రార్థన చేసింది, అడుగుతుంది దేవుణ్ణి. దేవుడు వెంటనే జోక్యం చేసుకొని 2 జనపదాలు వస్తాయి. ఒక జనపదము కంటే మరొక జనపదము బలిష్టంగా ఉంటుంది. అదే యాకోబు జనపదం లేదా యాకోబు జనాంగము. చిన్నవాడు కదా యాకోబు. అదే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. అంటే భవిష్యత్తులో జరిగిన దాని గురించి దేవుడు ముందే తెలియజేస్తున్నాడు. పెద్ద జనాంగం. యాకోబుకు 12 గోత్రాలు పిల్లలు పుట్టారు. వారు ప్రపంచంలో గొప్ప జనాంగంగా అభివృద్ధి చెందినట్టు మనం చూడగలము. ఆ కింద చూసినట్లయితే ఆమె ప్రసూతి కాలంలో కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవల పిల్లలతో ఉండేది. మొదట వాడు ఎర్రవాడుగా బయటకు వచ్చాడు. అతని ఒళ్ళంతా కూడా రోమ వస్త్రం వల్ల ఉండదు కనుక అతనికి యాసావు అని పేరు పెట్టింది. అతను ఎర్రగా ఉన్నాడు. అలాగే తన ఒళ్ళంతా కూడా వెంట్రుకలతో పుట్టాడు. ఒళ్ళల్లా వెంట్రుకలే, రోమాలతో పుట్టాడు. అతనే యాసావు. కనుక అలా పుట్టినందుకు అతనికి యాసావు అని పేరు పెట్టారు. అలా పుట్టినందుకు అతనికి యాసావు అని పేరు పెట్టారు. ఆ తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు వాటిని పట్టుకొని ఉండదు కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టినాం. యాకోబు అని పేరు పెట్టినాం. అంటే యాకోబు ఎందుకు పెట్టారు? మడిలు పట్టుకొని వచ్చాడు బయటికి. మొనగాడు. యాకోబు ఎవరండి? మొనగాడు. మడిలు పట్టుకొని గర్భంలోనే నువ్వు పోరాటం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవడానికి పోరాటం చేశాడు. అలాగే మరి అతనికి పెద్దవాడు దాసుడు అవుతున్నది దేవుడే ముందు చెప్పాడు. అలా ఉన్న 40 సంవత్సరాల వయసప్పుడు ఇస్సాకు పెళ్లి చేసుకొని 60 సంవత్సరాల వయసప్పుడు 2 కవల పిల్లల్ని కన్నాడు. 2 కవల పిల్లల్ని కన్నాడు. వారి కన్నప్పుడు ఇస్సాకు 60 ఏళ్ళు వాడు. అంటే 20 సంవత్సరాలు పిల్లలు లేదు, 60 సంవత్సరంలో పిల్లలు పుట్టారు. కొంతమందికి పెళ్ళైన వెంటనే పిల్లలు పుడతారు, కొంతమంది కొన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు పుడతారు. అయితే ఇప్పుడు మనము వీటి గురించి మనం ఆలోచించగలిగినట్లయితే జ్యేష్ఠత్వపు హక్కు అనేది పెద్దవాడికే రావాలి వాస్తవానికి. మరి పెద్దోడికి రాకుండా చిన్నోడికి జ్యేష్ఠత్వపు వచ్చింది అంటే దాని వెనుకాల కారణం ఏంటంటే పెద్దవాడు తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు, దాన్ని తృణీకరించాడు. ఇలా చేస్తాడని దేవుడికి ముందే తెలుసా? అవును, దేవుడికి ముందే తెలుసు. ఎవరు ఎలాంటి వారో దేవుడికి ముందే తెలుసా? ఆ ముందే తెలుసు. అంటే భూమి మీద మేలైనా కీడైనా జరగమునిపై దేవుడు డిక్లేర్ చేస్తాడంటే అవును, దేవుడు డిక్లేర్ చేయగలడు. గర్భంలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకలా డిక్లేర్ చేశాడంటే అవును, యాసావు పోరాట యోధుడు, మొనగాడు. యాకోబు ఎలా ఉంటాడండి? పోరాట యోధుడు, మొనగాడు. ఒకసారి దేవతలతో దేవుడితో అనుకుందాం, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపట్టునని రాత్రంతా కూడా పోరాటం చేశాడు, జయించాడు. ఆశీర్వాదం కోసం అలా తను అనుకున్న దాన్ని సాధించాడు. ఆశీర్వాదం అంటే మనం అనుకుంటాము ఆశీర్వాదం అంటే
ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద భూములు, పెద్ద పెద్ద అంతస్తులు, పెద్ద పెద్ద ధనాన్ని సంపాదించుకోవడం, బంగారం సంపాదించుకోవడం, వెండిని సంపాదించుకోవడం, అన్నింటినీ సంపాదించుకోవడం ఆశీర్వాదం అనుకుంటాం. కానీ యాకోబు ఆశీర్వాదం ఏంటంటే, తను ఏదైతే దేవుని చేత నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టనుకొని పోరాటం చేశాడు, నిలబడ్డాడు, అనుకున్న దాన్ని సాధించాడు ఆశీర్వాదం దేవుడితో. అయితే ఇక్కడ మరి అపోస్తలుడు పౌలు గారు రోమపత్రికలో 9వ అధ్యాయంలో దీని గురించి ఏం చెప్పాడు ఒకసారి మనం చదువుదాం. రోమపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. అంతేకాదు రెబెకా మన తండ్రి ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలెంక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడను. అంటే ఆది కాండంలో చెప్పబడడాన్ని ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, ఇంకా వాళ్ళు భూమి మీద రాకముందే, వాళ్ళు కీడైనా నేడైనా మేలైనా చేయకముందే పెద్దోడు కీడు చేస్తాడు, ఆశీర్వాదాన్ని జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడు. ఒక కూటి కొరకు చిక్కుడుగా ఎవరిని కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తాడు తన భ్రష్టుడు. ఇలాగ జరగమునిపై దేవుడు ముందుగా చెప్పాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు. కీడైనా మేలైనా ఈ భూమి మీద ఇంకా జరగమునిపే, మంచి చెడ్డ ఇంకా జరగమునిపే వారి భక్తిలో వారి క్రియారూపంగా వారు జీవించుకున్నపే దేవుడు ముందే చెప్పాడు. దేవుడి సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండిన నిమిత్తము పిల్లల యొక్క పుట్టి మేలైనా కీడైనా చేయకమునుపు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతున్నట్టు చెప్పబడి, ఇందుకు వచ్చిన యాకోబును ప్రేమించితిని యాషావును ద్వేషించితిని వ్రాయబడి ఉన్నది. ఏం రాశాడు దేవుడు అంటే దేవుడికి ఇప్పుడు పక్షపాతం ఉందా? దేవుడికి యాకోబు అంటే ఇష్టమా? యాకోబును ప్రేమించాడట, యాషావును ద్వేషించడం రాయబడ్డది. ఇది కూడా మనకి మలాకి గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే దేవుడు ఎందుకు చెప్పాడు? యాకోబును దేవుడు ప్రేమించాడా? ఏసావును ద్వేషించాడా? అలాంటి దేవుడు ఎలా అవుతాడు? దేవుడికి పక్షపాతం ఉంటుందా? కానీ కాదు. కారణం ఏంటంటే జ్యేష్ఠత్వ హక్కును దుర్వినియోగపరుచుకున్నాడు, తృణీకరించాడు. ఎవరు? యాసావు అనగా రోమలు కలిగిన వాడు, ఎర్రనవాడు. ఇంకా మరో పేరు ఎదోము, ఇంకో పేరు ఎదోము. ఇతరుల గురించి మనకి కొత్త నిబంధనలో చాలా దారుణంగా రాయబడడం జరిగింది. అతడు ఏదో పాత నిబంధనలు చూసి 2 భార్యలు చేసుకున్నాడు, మరలా భార్యలు చేసుకున్నాడు. తల్లిదండ్రులకి మనోవేదన కలుగు చేశాడు, తల్లిదండ్రులను బాధించాడు యాసావు. అలాగే తండ్రికి ఇప్పుడు రెబెకా అలానే ఇస్సాకు వాళ్ళిద్దరికి 2 పిల్లలు. చిన్నోడు అంటే రెబెకాకి ఇష్టం, పెద్దోడు అంటే తండ్రికి ఇష్టం. అయితే పెద్దోడు ఏం చేస్తున్నాడంటే, అతడు వేటాడటం యందు నేర్పడి అరణ్యవాసిగా ఆయన ఉంటున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? సాధువై గుడారములో నివసిస్తున్నాడు. 27వ వచనంలో
25వ అధ్యాయం ఆదికాండంలో మనకు కనబడుతుంది. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటాడేందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. అరణ్యానికి వెళ్ళి జంతువులను వేటాడుతూ తీసుకొచ్చి ఆ పనిలో గొప్పవాడిగా ఉన్నాడు, నేర్పగలిగిన వాడు ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడు? సాగువై గుడారంలో నివసిస్తున్నాడు. అయితే ఎస్సావు యాసావు తెచ్చిన వేట మాంసాన్ని ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నాడు. తండ్రి ఏం చేస్తాడంటే పెద్ద కొడుకు తెచ్చినటువంటి వేటాడి మాంసాన్ని తీసుకొచ్చినప్పుడు అది తింటున్నాడు, చక్కగా ఉంటున్నాడు. అయితే దానికి అతన్ని ప్రేమించాడు. ఇప్పుడు పెద్ద కొడుకు తీసుకొచ్చినటువంటి వేట మాంసాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత తల్లి వండుతుంది. ఆ మాంసాన్ని తండ్రి తింటున్నాడు. తిని నా కోసం అరణ్యానికి వెళ్ళి ఎంతో కష్టపడి మాంసాన్ని తీసుకొస్తున్నాడు కనుక నా కొడుకు పెద్ద కొడుకు అతని మీద ప్రేమ కలిగింది. తండ్రికి. అయితే రెబెకా మాత్రం యాకోబును ప్రేమిస్తుంది. రెబెకా ఏం చేస్తుంది? యాకోబును ప్రేమిస్తుంది. రెబెకా ఎందుకు ప్రేమిస్తుంది? ఇంటి దగ్గర ఇప్పుడు పడితే అప్పుడు ఉన్నాడు. పెద్ద కొడుకు బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు తల్లికి అందుబాటులో ఎవరు అంటున్నారంటే చిన్న కొడుకు అంటున్నాడు. తల్లి ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాడు యాకోబు. ఇప్పుడు తల్లి రెబెకా యాకోబును ప్రేమిస్తుంది, చిన్న కొడుకుని. తండ్రి పెద్ద కొడుకుని ప్రేమించడం జరుగుతుంది. అయితే ఒక సందర్భం జరిగింది. ఒకనాడు ఏం జరిగింది అంటే యాకోబు ఇంటి దగ్గర ఉన్నాడు కదా, మరి తల్లికి సాయం చేస్తున్నాడు. ఏమండి? ఒక కూర వండుతున్నాడట. యాకోబు ఆ కలకూర వంటకము వండుకొనుచు ఉండగా, కలకూర అంటే అన్ని రకాలు వేసి వండిన దాన్ని కలకూర వంటకం అంటారు, అన్ని రకాలు వేసి. అలా కలకూర వండుతుండగా అప్పుడు వేటాడడానికి వెళ్ళినటువంటి అన్నయ్య అయినటువంటి యాసావు మరి అలసిపోయి వచ్చాడు. పొలం నుండి అలసిపోయి వచ్చాడు. ఎందుకంటే కష్టం కదండి, అడవికి వెళ్ళాలి, ఏమండి వేటాడాలి. దానికి ఏంటి ఇలా వెళ్తే పెరుగు అరణ్యానికి వెళ్ళినప్పుడు జంతువులు ఎంతో కష్టపడాలి, ఎంతో పరిగెట్టాలి, ఎంతో ప్రయాసపడాలి. అలా ఉన్న రోజు మరి ఇంటికి వస్తే కలిసిపోయాడు. మరి ఇంటికి కూడా వచ్చి అలాగా సమస్యలు పోయాడు. అప్పుడు తమ్ముడు ఏం చేస్తాడంటే ఇంటి దగ్గర కలకూర వంటకం వండుతున్నాడు. అది ఎర్రగా కనబడుతుంది. కొంచెం అలసిపోయి వచ్చాడు, ఆకలితో ఉన్నాడు, చాలా ఆకలితో ఉన్నాడు. తమ్ముడు అంటున్నాడు, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుకుని తమ్ముడిని అడిగాడు. అందుచేత అతని పేరు ఏదోము అనబడును. అలా గడుపుకున్నందుకు అతనికి ఉన్నాడు కదా, అతను ఎర్రగా వచ్చాడు కదా, ఎర్రగా కనబడుతున్నాడు. కూరని అడుగుతున్నాడు, నాకు కావాలని, నాకు కొంచెం ఇవ్వ అని అడుగుతున్నాడు. అలా అడుగుతున్నప్పుడు అందుకు యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వాన్ని నేడు నాకు ఇవ్వమని అడుగుగా. నువ్వు తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య అడిగితే ఇచ్చేవి కదా, కానీ తెలివిగా ఇప్పుడు నేనైతే ఎంతో కష్టపడి కూర ఉండాను, ఈ కూర నీకు కావాలంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయాలి అన్నాడు. యాసవ అంటున్నాడు, నేను ఇప్పుడు ఆకలితో అలసిపోయి వచ్చి చచ్చిపోయే పరిస్థితులు ఉంటున్నా కనుక ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు, ఎవరికి కావాలి అంటే ఇప్పుడు యాసవు దేని ధృవీకరిస్తున్నాడు? గొప్పదైనటువంటి జ్యేష్ఠత్వాన్ని ధృవీకరిస్తున్నాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి స్థానాన్ని పొందుకోవాల్సినటువంటి ఈ జ్యేష్ఠత్వాన్ని ఈ యాసావు పక్కన పెడుతున్నాడు. దేనికి ప్రయాణిస్తున్నాడు? ఆకలితో ఉన్నాడు కదా, కడుపు మండిపోతుంది కదా, నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను అంటే ఒక పూట చచ్చిపోతారా? ఎవరైనా చచ్చిపోరు. 40 దినాల వరకు మంచినీళ్ళు తాగకపోయినా, ఏ ఆహారం తీసుకుపోయినా మనిషి బ్రతకగలరు. యేసుప్రభు అలాగే కదా, 40 పగలు 40 రాత్రులు నీరు కానీ ఆహారం కానీ తీసుకుని ఉంటే చచ్చిపోయాడు. ఏమైనా చనిపోలేదు. అలాంటి ఒక కూర ఆకలితో ఉంటే తినకపోతే చచ్చిపోతాడా? కానీ అలాంటి దౌర్భాగ్యపు ఆలోచనతో యాసావు వెళ్ళాడు. అది దేవుడికి నచ్చలేదు. అందుకే ముందే తల్లి గర్భం ఉన్నప్పుడు
పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడైన యాసావు మీలో ఉండునేమో ఒకసారి జాగ్రత్తగా చూచుకోనండి. ఒక్క పూట కూటి కొరకు తన విలువైన జ్యేష్ఠత్వాన్ని నమ్మివేసిన వారు మీలో ఉన్నారా? 3 మంది అండి. దేవుని కంటే, దేవుని ఆశీర్వాదం కంటే, దేవుని పని కంటే ఈ లోకంలో ఒక్క పూట కూటి కొరకు, ఆకలి తీర్చుకోవడానికి కొరకు, అవసరమైతే దేవుణ్ణి పక్కన పెట్టారు 3 మంది ఉన్నారు. మీకు తెలియదు. తిండికే ప్రాధాన్యత ఇస్తారు, కడుపు నింపుకుంటారు, కానీ ఆత్మ సంబంధమైన ఆహారం దేవుడి దగ్గర ఉంది. అది వాక్యము. ఈ శరీర సంబంధమైన ఆహారం తింటే మరలా అది కొన్ని గంటల్లో బయలు విడిపోతుంది. అది విలువైనది కాదు. దేవుని ఆశీర్వాదం చాలా గొప్పది. దేవుడు మాట వినడం చాలా శ్రేష్టమైనది. దానికి ప్రథమ స్థానం ఇద్దాం అన్నవారు ఎవరు అన్నారంటే చాలా తక్కువ. మరి దేనికి స్థానం ఇస్తున్నారు? తినడానికి యాసవ లాంటి వారు ఉన్నారా? 3 మంది ఉన్నారండి. ఇక్కడ కూడా నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేస్తావా అని కొడుకు తమ్ముడు అంటుంటే, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వము? చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను. చచ్చిపోతున్నా? చచ్చిపోడు. కానీ తిండి మీద మమకారం. తిండి పోతులు 3 మంది ఉంటారండి. అందుకే వారికి తిండి పోతులకు పేరు పడడం జరిగింది. వారి కడుపే వారికి దేవుడు. దేవుడు ఏమన్నాడు? నువ్వు తినాలా. తర్వాత దేవుడు అంటే ఇప్పుడు దేనికి ప్రథమ స్థానం ఇచ్చినట్టు, తినడానికి ప్రథమ స్థానం ఇచ్చినట్టు. ఇటువంటి వారందరూ కూడా యాసవ లాంటి వారు కాదా? అలాంటి లేరా? తినడానికైతే కొడుకు పెడతారు, తినడానికైతే ఉంటుంటారు. దేవుని వాక్యం వినాలన్నా, దేవుని వాక్యం చెప్పాలన్నా, దేవునితో ఉండాలన్నా, దేవునితో సహవాసం చేయాలన్నా ప్రథమ స్థానం ఇస్తారు ఎవరన్నా? అలాంటి అందరూ ఎవరు అనుకుంటున్నారు? భ్రష్టులైన యాసవ లాంటి వారు వీళ్ళు ఉండాలని జాగ్రత్త. కనుక తినడానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. దేవుని మాట వినడానికి, దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. యాసవును బట్టి మనం నేర్చుకోవాల్సింది అదే. అప్పుడు యాకోబు అన్నాడు 33 యాకోబు నేడు నాతో ప్రమాణం చేయి. నువ్వు అంటున్నావు కానీ ఈ సంగతి నాకు తెలుసు. ఇప్పుడు ఏదో అవసరం తీర్చుకుంటావు, తర్వాత నాకు పక్కన పెడతావు. నువ్వు నాకు ప్రమాణం చెయ్యి అంటే ఇప్పుడు మొనగాడే యాకోబు అంటే మొనగాడే. యాకోబుకి తగ్గట్టుగా మొనగాడుగా ఉన్నాడు. దేవునితో పోరాటం చేశాడు, అన్నతో పోరాటం చేశాడు, గెలిచాడు ఆశీర్వాదం కోసం. కిందకి అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అందించాడు. ప్రమాణం చేసినంతే. ఇటు కూర కొరకు, ఒక్క పూట కూటి కొరకు, ఎర్రని కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని అన్నేసాడు, ప్రమాణం చేసేసాడంతే. నాకెందుకు అన్నాడు. మనం అంటే తర్వాత మనం చదివి 3 టైం అవుతుంది. తర్వాత రోజు చివరి దినాల్లో ఒకసారి చూద్దాం. యాకోబు ఆహారం చిక్కుడుగా వంటకం యాసవుకి ఇచ్చేశాడు. అతను తిని తాగి లేచిపోయాడు. అట్లు యాసవు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు, పక్కన పెట్టేశాడు. ఒకరోజు తండ్రి ఇస్సాకు వృద్ధాపు తీసుకొచ్చాడు. మరి తండ్రి ఎవరి మీద చేతులిస్తాడో వారికి ఆశీర్వాదము, పెద్ద కొడుకు మీద ఆశీర్వాదం ఉంచాలా. ఒకరోజు నేను చచ్చిపోతున్నాను నాయనా యాసావు, ఒకసారి వస్తావా? నువ్వు నాకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని నువ్వు వేటాడు తీసుకొచ్చి నువ్వు నాకు పెట్టినట్లయితే దీవిస్తా, తెచ్చిపోతాను అని ఇస్సాకు చెబుతాడు. వెంటనే పెద్ద కొడుకైనటువంటి యాసావు అరణ్యంలోకి వెళ్తాడు వేటాడడానికి. ఈ వార్త తల్లి వింటుంది రేపుగా. వినేసి వెంటనే కొడుకుని పిలిచి, చిన్న కొడుకుని పిలిచి, ఇదిగో మీ తండ్రి ఆశీర్వాదము జ్యేష్ఠత్వమును తన పెద్ద కొడుకు ఇచ్చేస్తుంది కనుక నువ్వేం చేస్తావంటే వెంటనే మా దగ్గర ఉన్నటువంటి గొర్రెపిల్లలను తీసుకొచ్చి వదిలించి, ఇవి తీసుకొచ్చినట్టు మాంసం వండేసి ఈ తండ్రికి నీ చేత పెట్టించేస్తాను. నువ్వేం చేస్తావు? తండ్రి మరి ఇస్సాకు వీడిని ఆశీర్వదిస్తాడు, జ్యేష్ఠత్వం నీకే వచ్చేస్తాను. తల్లి చెబుతున్నప్పుడు, నా తల్లి చెబుతున్నప్పుడు కొడుకు వేణి ఉందా? అది ఎందుకు
నాకు తెలిసిపోద్ది, నా అన్నయ్య మరి వెంట్రుకలు కలిగిన వాడు, రోమం కలిగిన వాడు, నేనైతే నన్నవాడను, అది ఎలా సాధ్యం అంటే ఇంకెందుకు అవసు మరి జంతువును సంహరించి అక్కడ వస్త్రాలు తొలగించి అన్న వస్త్రాలు తొలగించేసి నీకు ఇది చేస్తానని చెప్పి అవన్నీ మనం చదివితే సమయం ఉంది కనుక అదంతా కూడా 27వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొత్తానికి వంట వండుతుంది, తల్లి యాకోబు తీసుకుని వెళ్తాడు. ఆ స్వరం చూస్తే యాకోబు స్వరంలో ఉంది, కడిగి చూస్తే యాసావు వెంట్రుకల్లా కనబడుతున్నాయి. అప్పుడు నమ్మలేదు తండ్రి. మరలా మాట్లాడినప్పుడు వెంటనే తిండి జరుగుతుంది. తర్వాత అన్నస్తాడు. వచ్చిన తర్వాత మరి చాలా బాధపడతాడు. మరి నాకు ఆశీర్వాదాలు లేవా అని అడుగుతాడు. అప్పుడు తండ్రి బాధపడుతుంది, ఎవరు నా దగ్గర చూశారు, నేను ఎవరిని ఆస్వాదించాను కాదా తండ్రి బాధపడుతుంది. ఇదంతా మనము పెద్ద విషయాలు ఇవన్నీ మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇలా ఉన్న జ్యేష్ఠత్వ హక్కును యాకోబు తన అన్న దగ్గర పొందుకున్నట్టు మనకు కనబడుతుంది. మరి అన్న అయినటువంటి యాసావు అమ్మేశాడు. ఆ తర్వాత 2 మార్లు నా తమ్ముడు మోసం చేశాడని మాట్లాడతాడు. ఎవరు? యాసావు. ఎందుకు అలా అంటున్నాడు? చేసిన తప్పు యాసావు. మళ్ళా నా తమ్ముడు ఇలా చేశాడని మాట్లాడుతున్న సందర్భం మనకు కనబడతాయి. తర్వాత కనీసం ఒక్క ఆశీర్వాదమే నాకు ఉందని తండ్రి తండ్రి బాధపడుతూ, నా దగ్గర ఆశీర్వాదం లేవు, నా దగ్గర శాపాలు మాత్రమే ఉన్నాయి. నువ్వెంత పంట పండించిన ఫలాలు ఉండవు, నువ్వెంతగా ప్రయాసపడినా దగ్గర ప్రతిఫలము ఉండదు అన్నట్టు చెబుతున్న మనకు కనబడు. చివరి మాట ఒకసారి చెప్పుకొని ముగించుకుందాము. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 వచ్చిన చదివారు కదా, ఒకసారి చదువుదాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 వచ్చిన 17 వచ్చిన. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండినేమో అని జాగ్రత్తగా చూడండి. మీరు ఉంటారంటే ఉంటారు. గోల్డ్ ఉంది, యాసావులు గోల్డ్ యాసావులు మన మధ్య. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేశారు. దైవభక్తి లేదా ఆత్మీయతను కోల్పోయి తిండి కొరకు యాసావు లాంటి వారు లేదా గోల్డ్ ఉంది. అలాంటి వారు ఉన్నారేమో అమ్మేసిన వాళ్ళు. జాగ్రత్త, వాళ్ళు భ్రష్టులు, జాగ్రత్త, వాళ్ళ విషయాలు, అలాంటి ఉన్నామో జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు గారు ఎబ్రిల్ రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత యాసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచి దానికోసం ఎంతతో వెతికినను మారు మనస్సు పొందని అవకాశం దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగురు. యాసావు సంగతి మీకు తెలుసు కదా. తర్వాత ఆశీర్వాదం కావాలని కన్నీళ్ళు విడిచాడు, రోధించాడు, శ్రమతో వెళ్ళాడు, తండ్రిని అడిగాడు, ఎంతో బాధపడ్డాడు, ఎంతో వేదన చెందాడు. మరి నాకు కావాలి, ఒకటైనా కావాలి, చివరిదైనా కావాలి అని మారు మనసు పొందని అవకాశం దొరకక, అంటే అయిపోయింది, ఇంకెంత ప్రయాసపడ్డ ప్రయోజనము లేదు, చేతులు కాలిపోతే తాకులు పట్టుకున్న ప్రయోజనము లేదన్న ప్రకారము వాస్తవానికి ఇస్సాకు యొక్క చనిపోతున్న ఆశీర్వాదం జ్యేష్ఠత్వము బ్రతుకువాడికి రావాలి. కానీ అలా రాకుండా పోగొట్టుకున్నాడు అన్నైనటువంటి యాసావు. మరి అటువంటి యాసావు గురించి మనం ఆలోచించగలిగినట్లయితే, ఏదో వీళ్ళు చరిత్ర గురించి మనం ఆలోచించగలిగినట్లయితే వారు శాపానికి గురైపోయారు, వారు దేవుని యొక్క ఉగ్రత గురైపోయారు. వారు ఎంతగా గొప్ప ఎత్తుకు ఎదిగినప్పటికీ కూడా దేవుడు వారిని, వారి ధనాన్ని, వారి కోటలను, వారి మేడను, ఆ చరిత్ర అంతా చదివితే దేవుడు నాశనం చేశాడు, నిలవకుండా చేశాడు. కారణం ప్రారంభమైనటువంటి యాసావు జ్యేష్ఠత్వమును పోగొట్టుకున్నాడు. ఒక్క కోట కొట్టుకుంటూ ఒకవేళ మనలో అలాంటి ఉన్నారేమో. దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ పరలోకం, ఆ నిత్య జీవం, దేవుని వాక్యం నిమిత్తం మనము దాని ఆత్మీయంగా మనము భూమి మీద ఉండడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి, పరలోకాన్ని పక్కన పెట్టేసి ఈ జీవిత కాలం మట్టుకే, ఏదో ఈ అవసరాల కొరకు మట్టుకే మనకు కనబడుతున్న దాని కొరకు మాత్రమే
కనబడిన పరలోకం, కనబడిన దేవుణ్ణి ధృవీకరించామనుకోండి, యాసావు లాంటి వారు అయిపోతాం. అలా కాకుండా కనబడిన పరలోకం ఉంది, కనబడిన దేవుడు ఉన్నాడు. దాని కొరకు దేవుని వాక్యాన్ని విందాం, దేవుని వాక్యం ప్రకారం బ్రతుకుతాం, హక్కును మనం పొందుకుందాం. అలా ఉండాలని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్న సమయంలో